పరశురాముని కథకు అనేక కారణాలున్నాయి. ఇది పురాణాలలో ప్రసిద్ధి చెందిన గాథ. ఇది కార్తవీర్యార్జునుడితో వైరం. ఈ సంఘటనలు అతని జీవితాన్ని మార్చేశాయి. పరశురాముడు జమదగ్ని, రేణుకన కుమారుడు, విష్ణుమూర్తి అవతారం. అతనికి గొప్ప శక్తి ఉంది. అతను శివుడి నుండి పరశువును పొందాడు. ఆయుధం అతనికి ఒక వరం లాంటిది. కార్తవీర్యార్జునుడు హైహయ రాజ్యానికి రాజు, 1000 చేతులు కలవాడు. అతను చాలా గర్విష్టి. కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతనికి మర్యాదలు జరిగాయి. మహర్షి కామధేనువుతో విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో అందరూ సంతోషించారు. కార్తవీర్యార్జునుడు కామధేనువు కావాలన్నాడు. మహర్షి నిరాకరించాడు. రాజుకు కోపం వచ్చింది. కామధేనువును తీసుకెళ్లడానికి ప్రయత్నించగా అది మాయమైంది. రాజు ఆశ్చర్యపోయాడు. కార్తవీర్యార్జునుడు జమదగ్నిని చంపాడు. ఇది పరశురాముడికి కోపం తెప్పించింది. పరశురాముడు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అతను యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతను కార్తవీర్యార్జునుడి 1000 చేతులను నరికాడు. అది ఒక భయంకరమైన దృశ్యం. కార్తవీర్యార్జునుడి కొడుకులు రేణుకను హింసించారు. ఇది పరశురాముడికి మరింత ఆగ్రహం తెప్పించింది. పరశురాముడికి క్షత్రియులపై ద్వేషం పెరిగింది. అతను వారిని అంతం చేయాలనుకున్నాడు. అతను 21 సార్లు క్షత్రియులను అంతం చేశాడు. ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. అతని లక్ష్యం అన్యాయాన్ని రూపుమాపడం. అతను ధర్మం కోసం నిలబడ్డాడు. ఇది పితృభక్తి, ధర్మం, కోపం, ప్రతీకారం కథ. ఇది మనకు ఒక సందేశం ఇస్తుంది. పరశురాముడు తపస్వి జీవితాన్ని గడుపుతాడు, శాంతిని పొందాడు. అతను ఒక ఆదర్శంగా నిలిచాడు.